ఇటీవల కాలంలో మనం తరచూ వింటున్న ఒక మాట చాట్ జీపీటీ. అసలు ఏంటి చాట్ జీపీటీ అంటే ఏంటి? అసలు దీని గురించి ఎందుకు ఇంత చర్చ జరుగుతూ ఉంది? ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడడానికి ప్రొఫెసర్ నాగేశ్వర్ గారు ఉన్నారు. నాగేశ్వర్ గారు నమస్తే. నమస్తే అండి. అసలు ఏంటండి చాట్ జీపీటీ అంటే ఏంటి? అంటే ఇప్పుడు మనకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉపయోగించి అనేక రకాల సాధనాలు మనం ఆల్రెడీ వాడుతున్నాం. ఇప్పుడు ఉదాహరణకు ఇది ఐఫోన్, దీంట్లో మనకు సిరి ఉంటుంది, లేదంటే ఇంట్లో అలెక్సా ఉంటుంది, తర్వాత గూగుల్ అసిస్టెంట్స్ ఉంటుంది. సో గూగుల్ని అడిగితే ఆ టీవీ పెట్టేస్తుంది, పలానా ప్రోగ్రామ్ ఛానల్ పెట్టుకుంటే పెట్టేస్తుంది. సో సిరితో మనం మాట్లాడచ్చు. ఇవన్నీ లేదు. ఇప్పుడు మన గూగుల్ ట్రాన్స్లేట్, సో ఎవరో మనిషి ట్రాన్స్లేట్ చేయడం లేదు, మనం వర్డ్ అడిగితే అది ఒక పేరు అయితే ట్రాన్స్లేట్ చేసి పెడుతుంది. ఇవన్నీ కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉపయోగించేది. అలాగే మీరు ఒక ఫ్లైట్ టికెట్ బుక్ చేశారనుకోండి, నెక్స్ట్ టైం మీరు యూట్యూబ్ చూస్తే మీకు ఫ్లైట్ టికెట్ బుకింగ్కు, హోటల్ బుకింగ్, రెస్టారెంట్ బుకింగ్ యాడ్స్ వస్తాయి. అంటే మీ బ్రౌజింగ్ హిస్టరీని బట్టి మీకు అడ్వర్టైజ్మెంట్లు వస్తాయి. ఇవన్నీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చేసేటువంటి పనులు. అయితే ఈ చాట్ జీపీటీ ఏంటంటే అది ఇంకో లెవెల్కి తీసుకెళ్ళి ఒక మనిషితో మనం మాట్లాడినప్పుడు ఎలా మాట్లాడుతూ చెప్తారు. ఉదాహరణకు మీరు గనక నేను ఢిల్లీలో ఉన్నాను, ఢిల్లీలో నాకు 3 రోజులు ఉంటాను, ఈ 3 రోజుల పాటు నాకు ఢిల్లీలో చూడగలిగినటువంటి ప్రదేశాలు ఏంటి, టైం టూర్ షెడ్యూల్ వేయండి ఏంటంటే, నేను హైదరాబాద్ నుంచి ఢిల్లీకి పోవాలంటే మొత్తం మీకు టూర్ షెడ్యూల్ రాసిస్తుంది. సో ఇంత నీట్గా లేదు. ఉక్రెయిన్ యుద్ధం ఎలా పరిష్కరించాలి అని అడిగితే ఆ యుద్ధానికి పరిష్కారానికి ఉన్న వివిధ రకాల అవకాశాలు, మార్గాలు రాసిపెట్టుతుంది. ఆఖరికి నేను ఒక ఉపాధ్యాయురాల్ని నా బిడ్డ పేరు పెట్టాలి అని అడిగారు అనుకోండి, లేదు మీరు ఒక పాత్రికేయురాలు నా కూతురు పేరు పెట్టాలని అడిగారు అనుకోండి, మీ బ్యాక్గ్రౌండ్ను లింక్ చేసి అక్షర, సృష్టి అని మీకు పేర్లు సజెస్ట్ చేస్తుంది. సో ఇంత అంటే ఒక మానవుని పోలిన స్పందన. ఇప్పుడు మీరు ఎవరైనా మీ ఫ్రెండ్ అడిగారు, ఒక మంచి ఎక్స్పర్ట్ సింపుల్ హ్యూమన్ రెస్పాన్స్. ఇప్పుడు మీరు మీ ఫ్రెండ్ అడిగారు, నీకు తెలుసు కదనే నేను జర్నలిస్టు, నా కూతురుకు ఒక పేరు పెట్టాలి, నా జర్నలిజం బ్యాక్గ్రౌండ్ రిఫ్లెక్ట్ అయ్యేటట్టు చెప్పు అన్నారు అనుకోండి, ఏం చెప్తారు? సో అక్షర అని చెప్తారు, లేదు సృష్టి అని చెప్తారు. అంటే మరి కావ్య, నేను ఒక రైటర్ అనుకో, మీరు పోయేట్ అనుకోండి, నా కూతురు పేరు ఏం చెప్పాలంటే కావ్య అని పెట్టు, నీ బ్యాక్గ్రౌండ్ కరెక్ట్ కలుస్తుంది అంటారు. సో ఆ రకంగా మిషన్ చెప్తుంది. సో మీరు ఇలా అదొకటే కాదు, మీరు ఒక సాఫ్ట్వేర్ నిపుణులు, మీకు ఒక కోడ్ దగ్గర ఆగిపోయారు, సో అది కోడ్ రాసి పెడుతుంది. సో మీరు నా ల్యాండ్ ఇంత, నాకు ఇల్లు కావాలి అనుకుంటే ఒక డిజైన్ గీసి పెడుతుంది. చివరకు మీ పైన ఒక పద్యం రాసి పెట్టమన్నా రాసి పెడుతుంది. రాహుల్ గాంధీ పైన పద్యం రాయమంటే కాంగ్రెస్ వాళ్ళు మంత్రముగ్ధులు అయ్యేలా పద్యం రాసి పెట్టింది. నరేంద్ర మోడీ పైన పద్యం రాయమంటే బీజేపీ వాళ్ళు మంత్రముగ్ధులు అయ్యేలా పద్యం రాసి పెడుతుంది. ఇంకా కవులు, కళాకారులు ఎవరు అవసరం లేదు. అయితే ఈ ఇద్దరికి వాడిన పదాలు ఒకటే, లాస్ట్ 2 సెంటెన్సెస్ సేమ్ వాడారు. అంటే దానికి ఇది ఎలా అంటే, ఇలా మనిషితో మనం మాట్లాడితే ఏ రకమైన స్పందన వస్తుంది. సో ఎవరైనా నాకు కూతురు పుట్టబోతోంది, నా కొడుకు పుట్టబోతున్నాడు, పేర్లు సజెస్ట్ చేయండి అంటే, ఇప్పుడు గూగుల్లో అడిగినా కెన్ యూ సజెస్ట్ నేమ్స్ అంటే చెప్తుంది ఫర్ ఎ మేల్ చైల్డ్ అని. ఇదేం చెప్తుంది? కంగ్రాచులేషన్స్, మీకు శుభాకాంక్షలను మొదలు పెడుతుంది. ఒక ప్రేమలేఖ రాసి పెట్టమంటే రాసి పెడుతుంది. సో ఆ ప్రేమలేఖ నేను అడిగాను, నా భార్య నాకు ప్రేమలేఖ రాస్తే ఎలా, హౌ రైట్ ఎ లవ్ లెటర్ ఆఫ్ వైఫ్ టు ప్రొఫెసర్ కె నాగేశ్వర్ అని అడిగితే ఒక జనరిక్ లవ్ లెటర్ రాసింది. నా బ్యాక్గ్రౌండ్ తీసుకొని, at the first time when we met, I still remember the day, how you have struggled to meet me అని మొదలుపెట్టింది. సో అలా అన్ని రకాల, ఒక లీవ్ లెటర్ రాసి పెట్టమంటే లీవ్ లెటర్ రాసి పెడుతుంది, ఒక ఈమెయిల్ రాసి పెట్టమంటే రాసి పెడుతుంది. సో ఇది చాట్ జీపీటీ యొక్క ప్రత్యేకత. అంటే దీన్నే జనరేటివ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటారు. ఇది జీపీటీ అంటే జనరేటివ్ ప్రీ ట్రైన్ ట్రాన్స్ఫార్మర్. సో ఎలా మరి ఇది చేయగలుగుతుంది? ఈ జనరేటివ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎలా చేయగలుగుతుంది?
ఇలా హ్యూమన్ రెస్పాన్సెస్ను పోలిన మానవ స్పందనను పోలిన స్పందన ఎలా ఇవ్వగలుగుతుంది అనుకుంటే దీనికి ఉన్న ప్రత్యేకత, దీన్ని నేచురల్ లాంగ్వేజ్ ప్రాసెసింగ్ మిషన్ అంటారు. అంటే లార్జ్ లాంగ్వేజ్ మోడల్. ఇప్పుడు గూగుల్ వాళ్ళది లాంబ్డా అని, ఇప్పుడు చాట్ జీపీటీ ఓపెన్ ఏఐ అని. సో ఇదేంటంటే ఈ లార్జ్ లాంగ్వేజ్ మోడల్ అంటే పబ్లిక్ డొమైన్లో ఉన్న డేటా పైన దానికి శిక్షణ ఇస్తారు. ఆ డేటాలో ఉన్న ప్యాటర్న్స్ని శిక్షణ ఇస్తారు. ఉదాహరణకు చాట్ జీపీటీకి 175 బిలియన్ పారామీటర్స్లో శిక్షణ ఇచ్చారు. అంటే 17,500 కోట్ల రకాల ప్రశ్నలకు ఎలా సమాధానం చెప్పవచ్చు ప్యాటర్న్స్కు అని దాని శిక్షణ ఇచ్చారు. సో దీనివల్ల ఏమవుతుందంటే అది రీజనబుల్ అక్యురసీ, చాలా తప్పులు ఉంటాయని మనం మాట్లాడుకుందాం ఇది, కానీ చాలా ఆశ్చర్యకరమైనటువంటి స్పందన ఇవ్వగలుగుతుంది కనుక దీన్ని ఎలా ప్రారంభమైంది అంటే ఓపెన్ ఏఐ అనే కంపెనీ, ఇది ఇలాన్ మస్క్ కోఫౌండరు. దీంట్లో ఇప్పుడు మైక్రోసాఫ్ట్ పెద్ద ఎత్తున ఇన్వెస్ట్ చేసింది. ఈ మైక్రోసాఫ్ట్ ఇన్వెస్ట్మెంట్ ఈ ఓపెన్ ఏఐ ప్లాట్ఫామ్ ఈ చాట్ జీపీటీని లాంచ్ చేసింది లాస్ట్ నవంబర్లో. విచిత్రం ఏంటంటే ఇన్స్టాగ్రామ్కు ఒక 10 కోట్ల మంది యూజర్స్ రావటానికి 2.5 ఏళ్ళు పట్టింది. టిక్ టాక్ 9 నెలలు పట్టింది. దీనికి 50 రోజుల్లో పట్టింది. అంటే ఇన్స్టాగ్రామ్ 2.5 ఏళ్లలో, టిక్ టాక్ 9 నెలలలో తెచ్చుకోగలిగిన యూజర్స్ను చాట్ జీపీటీ 50 రోజుల్లో తెచ్చుకోగలిగింది. అయితే ఇది ఇక్కడ కాగడం లేదు. ఇప్పుడు గూగుల్ వారు దీనికి పోటీగా బార్డ్ అని వాళ్ళు తయారు చేస్తున్నారు. చైనా వాళ్ళ బైడు వాళ్ళు తయారు చేస్తున్నారు. సో అందువల్ల ఇదొక ఈ జనరేటివ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది మానవ స్పందనను పోలిన స్పందనిచ్చే ఒక కృత్రిమ మేధస్సుతో నడిచే యంత్రం ఇది. సో ఈ యంత్రము ఆశ్చర్యకరమైనటువంటి పరిస్థితులు దీనికి ఇది రెస్పాన్సెస్ ఇచ్చేటువంటి అవకాశం ఉంది కనుక ప్రపంచమంతా దీని చుట్టూ చర్చ జరగడానికి కారణం. రైట్. అసలు అంటే ఈ చాట్ జీపీటీ చెప్పేదంతా కూడా నిజమే అంటారా? కాదు, అది చాట్ జీపీటీ చెప్పింది. నేను అడిగాను చాట్ జీపీటీని, వాట్ ఆర్ ద లిమిటేషన్స్ ఆఫ్ చాట్ జీపీటీ అని అడిగాను. అడిగితే ఫస్ట్ థింగ్ ఏంటంటే నన్ను నమ్మకండి పూర్తిగా అని చెప్పింది. నేను చెప్పేది గాస్పెల్ ఆఫ్ ట్రూత్ కాదు, అదే సత్యం కాదు, మరి ఏం చేయాలి అని అడిగాను. అంటే వెరిఫై చేసుకోండి అని చెప్పింది ఇతర రకాల సోర్సెస్ నుంచి. ఇది చాట్ జీపీటీ ఇచ్చిన ఆన్సర్, నేను కాదు. సో దీనికి లిమిటేషన్స్ ఉన్నాయి. అందువల్ల మొదటి లిమిటేషన్, ఇందులో చాలా తప్పులు ఉన్నాయి. ఇప్పుడు నా గురించే చాలా తప్పులు చెప్పింది, చాలా రైట్ చెప్పింది. ఇప్పుడు నా గురించి అడిగితే బ్యాలెన్స్ మై సన్ అది ఇంటరాక్టెడ్, నా తరఫు నేను ఇంటరాక్ట్ అయ్యాను, మా సన్ కూడా ఇంటరాక్ట్ అయ్యాడు. సో ప్రొఫెసర్ కే నాగేశ్వర్ గురించి ఒక ఎస్సే రాయండి, న్యూయార్కర్ అనే మ్యాగజైన్లో పబ్లిష్ అయ్యి కాగలిగే స్టాండర్డ్లో ఉండాలి అంటే న్యూయార్కర్ అనే ఒక ప్రపంచ ప్రఖ్యాత మ్యాగజైన్ స్టైల్లో. సో అది ఒక ఎస్సే రాసింది, 5,000 పదాల ఎస్సే రాసింది. ఈ ఎస్సేలో చెప్పింది ఏంటి, నాగేశ్వర్ అనే అతను బ్యాలెన్స్డ్ ఎనలిస్టు, చాలా న్యూయాన్స్డ్ ఎనలిస్టు, చాలా ఆబ్జెక్టివ్గా పొలిటికల్ అనాలిసిస్ అంతా కలుషితమైన నేటి రోజుల్లో ఇన్ ఎ క్యావటిక్ వరల్డ్ ఆఫ్ పొలిటికల్ అనాలిసిస్ ప్రొఫెసర్ కే నాగేశ్వర్ స్టాండ్స్ అవుట్ యాజ్ ఎ యునీక్ ఎగ్జాంపుల్ ఆఫ్ రీజన్డ్ రేషనల్ ఆబ్జెక్టివ్ ఎనాలిసిస్ అని రాసింది ఇది. సో రాస్తూ నాగేశ్వర్కి అన్ని రాజకీయ పార్టీల్లో పరిచయాలున్నా ఏ రాజకీయ పార్టీకి అనుకూలంగా మాట్లాడాడు, రాజకీయ పార్టీల అతీతంగా, రాజకీయాలకు అతీతంగా ఆయన అంటే అందరికీ గౌరవం ఉంది అని అడిగారు. ఇదంతా ఇలా నా గురించి చాలా గొప్పగా చెప్పింది. చెప్పిన తర్వాత నెక్స్ట్ క్వశ్చన్, నీకు ఎలా తెలిసింది ఇదంతా, నువ్వు ఎలా చెప్పగలుగుతున్నావు అంటే స్పష్టంగా చెప్పింది, నేను ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ నడుపుతున్న మిషన్ను. సో నేను పబ్లిక్ డొమైన్లో ఉన్న నా ప్రొఫెసర్ నాగేశ్వర్ రాసిన అనేక వ్యాసాలను, అలాగే ఇతర సమాచారాన్ని ఆయన గురించి ఇతరులు రాసిన మాట్లాడిన ఇలా అంతటినీ చూసి అర్థం చేసుకొని ఈ ఒపీనియన్కి వచ్చానని రాసింది. కానీ ఇంత రాసింది చాలా తప్పులు రాసింది. నేను ఒక యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ అని చెప్పి రాసింది. అలాగే నేను కొన్ని పుస్తకాలు రాసినని చెప్పింది, అవి కూడా తప్పే. సో నేను రాసిన పుస్తకాల పేర్లు చెప్పలే. నేను ఇంటర్ప్రిటింగ్ కంటెంపరీ ఇండియా, హౌ టు విన్ ఎట్ లైఫ్ అని 2 పుస్తకాలు రాస్తే ఆ 2 తప్ప వేరే చెప్పింది. నేను గవర్నర్ నామినేట్ చేసిన ఎమ్మెల్సీ అని చెప్పింది. నేను 2013 వరకు ఎమ్మెల్సీగా ఉన్నానని చెప్పింది. నేను 2015 వరకు ఉన్నాను. అయితే ఈ చాట్ జీపీటీకి ఉన్న ప్రత్యేకత ఏంటంటే అది మనం గనక దాన్ని తప్పు ఎత్తి చూపితే అది కరెక్ట్ చేసుకుంటుంది. అంటే ఒక మనిషి ఎలాగైతే కరెక్ట్ చేసుకుంటాడో
ఇప్పుడు ఒక చైల్డ్ మీరు ఎలా నేర్చుకుంటాడు, చుట్టూ అందరూ మాట్లాడేది వింటాడు, విని వాడికి అర్థం చేసుకుని వాడి భాషలో వాడి శైలిలో వాడు మాట్లాడతాడు. అలాగే మళ్ళీ ఎవరైనా కొత్త వారి చెప్తే మళ్ళీ దాన్ని నేర్చుకుంటాడు. ఇలా కాదరా మాట్లాడు అన్నాను అనుకోండి, వాడు అలా మార్చుకొని మాట్లాడతాడు, మనం చూసి ప్రవర్తిస్తుంటాడు. సో అదేవిధంగా ఈ చాట్ జీపీటీకి ఉన్న ప్రత్యేకత ఏంటంటే నువ్వు దానికి తప్పులు ఎత్తి చూపినప్పుడు అది సరి చేసుకుంటుంది. ఇప్పుడు నాది అన్నప్పుడు నో ఈజ్ నాట్ నామినేటెడ్ ఎమ్మెల్సీ, ఈజ్ ఎలెక్టెడ్ ఫ్రమ్ గ్రాడ్యుయేట్స్ కాన్స్టిట్యున్సీ, 2013 వరకు కాదు 2015 వరకు ఉన్నాడు అంటే అది ఆన్సర్ కరెక్ట్ చేస్తుంది. ఎస్ యు ఆర్ రైట్, ఐఎమ్ సారీ, ఐ అపాలగైజ్ అని చెప్పింది. ఎందుకంటే ఇది సత్యానాథెల్లి కూడా చెప్పాడు. ఆయన హైదరాబాద్లో నా సౌత్ ఇండియాలో ఉన్న పాపులర్ బ్రేక్ఫాస్ట్ టిఫిన్స్ చెప్పండి అని అడిగితే ఇడ్లీ, వడ, దోశ అన్ని లైన్గా చాలా వివరంగా చెప్పింది వాటి ప్రత్యేకత ఏంటి, అవి ఎలా తయారు చేస్తారు. అందులో బిర్యానీ కూడా చెప్పింది. సత్యానాథెల్లి వింటాను, నేను హైదరాబాదీని, నా తెలివితేటలు అవమానించకండి, డోంట్ ఇన్సల్ట్ మై ఇంటెలిజెన్స్, బిర్యానీ ఈజ్ నాట్ ఎ టిఫిన్ అని చెప్పాడు. అది వెంటనే అపాలగైజ్, ఐఎమ్ కరెక్టింగ్ అని చెప్పింది. సో అందువల్ల ఇది మనుషులు ఆ చాట్ జీపీటీతో ఇంటరాక్ట్ అవుతున్న కొద్దీ అది తన తప్పులను సరి చేసుకుంటూ తిరిగి స్పందన చేస్తూ ఉంటుంది. సో దానికి ఉన్న ప్రత్యేకత అది. సో ఇప్పటి వరకు ఇది ఇనిషియల్ స్టేజ్, ఇప్పటికీ అందరికీ అందుబాటులో లేదు, అందరికంటే చాలా సందర్భాల్లో దొరకడం లేదు, రష్ ఎక్కువైపోయి బిజీ ట్రాఫిక్ ఉంది అని వస్తుంది. సో కానీ బట్ ఇది ఒక రెవల్యూషనరీ ఇంపాక్ట్ ఎందుకు క్రియేట్ చేస్తుంది అంటే దీనికి ఉన్న ఈ యునీక్ క్యారెక్టరిస్టిక్స్. అందువల్ల చాట్ జీపీటీ దానికి ఉన్న ఇంకో లిమిటేషన్ కూడా, ఇది 2021 వరకు పబ్లిక్ డొమైన్లో ఉన్న డేటాను మాత్రమే దాని మీద ట్రైన్ చేశారు దీన్ని. అందుకే మీరు హూ ఈజ్ ద ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ యునైటెడ్ కింగ్డమ్ అని అడిగితే అది బోరిస్ జాన్సన్ అని చెప్పింది. ఎందుకంటే దానికి రిషి సునక్ ప్రైమ్ మినిస్టర్, అంతకుముందు లీజ్ క్రూజ్ అయింది, వీళ్ళు తెలియదు దాని బోరిస్ జాన్సన్ వరకు డేటా పైనే ట్రైన్ చేశారు. అయితే దీనికి పరిష్కారంగా ఇప్పుడు గూగుల్ రూపొందిస్తున్న బార్డ్ రియల్ టైం డేటా, అంటే ఇప్పుడు మన నెట్లో ఎప్పటికప్పుడు అప్డేట్ అయిన డేటాను కూడా తీసుకుంటుంది. సో అందువల్ల దీనికి డెఫినెట్గా లిమిటేషన్స్ ఉన్నాయి. అంతేకాకుండా దీనికి ఇంకొన్ని పరిమితులు కూడా ఉన్నాయి. ఇప్పుడు దీనికి కాంటెక్స్ట్ తెలియదు. ఇప్పుడు ఉదాహరణకు ఒక ప్రేమలేఖ రాయమంటే ఆ ఇద్దరు మధ్య ఉండే అనుబంధాలు, సంబంధాలు, ఘటనలు తెలియదు దానికి ఏమున్నది, జనరల్గా రాస్తుంది అంతే. సో స్పెసిఫిక్గా తెలియదు. తర్వాత లాంగ్వేజ్ సెన్సిటివిటీ ఉండదు, కాంటెక్స్ట్ సెన్సిటివిటీ ఉండదు. అందువల్ల దాని లిమిటేషన్ దానికి ఉన్నాయి. అందుకే ఇది తప్పని చెప్పలేము. అయితే ఇది ఎవరికి ఉపయోగపడుతుంది? సో దాన్ని చాట్ జీపీటీని వాడి దానంతట అదే ఫైనల్ అనుకున్న వాడికి నష్టం. కానీ ఇప్పుడు ఉదాహరణకు నాగేశ్వర్ ఉన్నాడు. నాగేశ్వర్ హౌ ఈజ్ ఇండియన్ రైట్ అండ్ ఆర్టికల్ ఆన్ పర్ఫార్మెన్స్ ఆఫ్ ఇండియన్ ఎకానమీ అని అడిగాను అనుకోండి, అది నీట్గా రకరకాల సోర్సెస్ నుంచి తీసుకొని అదొక ఎస్సే ఇస్తుంది. నేను కనుక ఆ ఎస్సే చదివితే నాకు అందులో ఏది రైటు ఏది రాంగ్ నాకు తెలుసు. ఎందుకంటే నాకు ఇండియన్ ఎకానమీ పైన అవగాహన ఉంది. నేను ఏం చేస్తాను, వెంటనే దాంట్లో తప్పులు కరెక్ట్ చేసుకొని రైట్ ఉన్నది వాడుకొని నేను అవసరం ఉన్నది యాడ్ చేసి ఒక ఇనీషియల్ డ్రాఫ్ట్తో మొదలవుతుంది. ఈ పెద్ద పని నాకు తప్పుతుంది. ఇప్పుడు ఇండియన్ ఎకానమీ పైన పెద్ద పని తప్పుతుంది. వాట్ ఆర్ ద కాన్స్టిట్యూషన్, షుడ్ గవర్నర్ ఆర్ చీఫ్ మినిస్టర్ హ్యావ్ పవర్స్ అకార్డింగ్ టు ఇండియన్ కాన్స్టిట్యూషన్, భారత రాజ్యాంగం ప్రకారం గవర్నర్కు ముఖ్యమంత్రికి అధికారాలు ఉన్నాయా అని అడిగాను అనుకోండి, అది ఆన్సర్ చెప్పేస్తుంది. ఆర్టికల్ 163 ఏంటి, ఆర్టికల్ 200 ఏంటి, షంషీర్ సింగ్ కేసు ఏంది, నేషనల్ క్యాపిటల్ కేసు ఏంది, అవన్నీ చెప్తుంది. చెప్పిన తర్వాత నేను ఒక రీడింగ్ ఇచ్చాను అనుకోండి, అందులో ఏది తప్పున్నా నాకు అర్థమవుతుంది కదా. సో అందువల్ల ఆల్రెడీ తెలిసిన వారికి ఇది ఒక అద్భుత సాధనం. తెలియని వారు దీన్ని యాజిటీస్గా వాడుకుంటాన మాత్రం కొంపలముడిగా ప్రమాదం ఉంటుంది. ఎందుకంటే అదే చెప్తుంది, నన్ను పూర్తిగా నమ్మకండి అని. మీరు అన్నారు నన్ను నమ్మొద్దని. చాలా అనేక మంది దీన్ని చీట్ జీపీటీ అని కూడా అంటున్నారు. దీన్ని ఏమంటారు? చీట్ జీపీటీ అని ఎందుకు అంటున్నారంటే ఇది మొదటిది విద్యా సంస్థల్లో ఉన్నవారు దీన్ని దుర్వినియోగం చేసుకునే ప్రమాదం ఉంది అని. ఎందుకు ప్రమాదం ఉంది అంటే ఇక వాళ్ళు నువ్వు పిల్లల్ని అడిగావనుకోండి, ఓ ఎస్సే రాయండి అని, వాళ్ళు ఎస్సే రాయరు. ఇక చాట్ జీపీటీని ఎస్సే రాయమని అడుగుతారు. అది తీసుకొచ్చి క్లాస్లో సబ్మిట్ చేస్తారు. టీచర్కి ఎలా తెలియాలి ఆ స్టూడెంట్ రాశాడా చాట్ జీపీటీ రాసిందా అని? సో ఇదివరకు మీకు గూగుల్ సెర్చ్కు దీనికి ఉన్న డిఫరెన్స్ కూడా మనకు తెలియాలి. గూగుల్ సెర్చ్లో లింక్స్ మాత్రం ఇస్తుంది. ఇప్పుడు గూగుల్ సెర్చ్లో ఇండియా ఆఫ్టర్ 1947 అన్నామనుకోండి, అదంతకు ఇప్పుడు హైదరాబాద్ సిటీ అని అడిగామనుకోండి, హైదరాబాద్ సిటీ అన్న పదం ఎక్కడెక్కడ ఉందో తీసి
అది మనకు ఒక లింక్స్ అన్నీ చూపెడుతుంది. ఇందులో ఎక్కువ మంది చదివిన లింక్ ముందు వస్తుంది. సెర్చ్ ఇంజన్ ఆప్టిమైజేషన్ అంటారు. అంటే టెక్నికల్గా ఏది ముందు రావాలని కనుక దాన్ని సెట్ చేస్తే ఆల్గరిథం దాన్ని ముందు చూపెడుతుంది. ఆ లింక్స్ అన్నీ మనం చూసుకొని చదువుకోవాల్సిందే. కానీ ChatGPT ఏం చేస్తుంది అంటే అవన్నిటిని చదివి అది వితిన్ సెకండ్స్, అది ఎక్కువసేపు కూడా పట్టదు, వితిన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్ మీకు అది రెస్పాన్స్ ఇచ్చేస్తుంది. ఆ వేగం కూడా మనకు ఆశ్చర్యం వేస్తుంది. సో అందువల్ల పిల్లలిగా నేర్చుకోవడం మానేస్తారు. ఇప్పుడు క్యాలిక్యులేటర్ వచ్చాక ఎక్కాలు ఎవరైనా గుర్తుపెట్టుకుంటున్నారా? నాకు ఇప్పటికి గుర్తు, మా అన్నయ్య కొడుకు అమెరికాకి వెళ్ళాడు, వాడు 3rd క్లాస్లో వెళ్ళాడు. క్లాస్లో 5x7 అనడంతో అందరూ ల్యాప్టాప్ ఓపెన్ చేశారు. వీడు వెంటనే 35 అన్నాడు. అండ్ ఎంటైర్ క్లాస్ వాజ్ సర్ప్రైజ్ అన్నాడు. వీడు ఏంటిది ఇంత మేధావా అని. ఎందుకంటే వాళ్ళకు తెలియదు. ఇప్పుడు మన దగ్గర ఎక్కాలు చిన్నప్పటి నుంచే పెట్టిస్తారు. తాత ఇంటికి వచ్చినట్టు అరే ఐదో ఎక్కని చెప్పురా అంటాడు, 9వ ఎక్కని చెప్పురా అంటాడు. అంటే ఎక్కాలు చెప్తేనే వాడికి లెక్కలు వచ్చినట్టు మన దగ్గర. సో ఆటోమేటిక్గా వాళ్ళేమో క్యాలిక్యులేటర్ జనరేషన్, వాళ్ళేమో ల్యాప్టాప్ డ్రివెన్ జనరేషన్. ఇండియాలో అప్పటికి ఇంకా ఇది అండ్ టెలింగ్ అబౌట్ 20 years ముందు ఇది ఇన్సిడెంట్. సో 20 ఏళ్ళ క్రింద మన దేశంలో అంత పిల్లలు ల్యాప్టాప్లు వాడలే. సో అట్లీస్ట్ మా ఇళ్ళలో వాడలే, మన చాలామంది ఇళ్ళలో వాడలే. సో ఇప్పటికీ చాలామంది ఇళ్ళలో వాడలేదు. సో అక్కడ అమెరికాలో ఆల్రెడీ వాళ్ళంతా ల్యాప్టాప్లు క్యాలిక్యులేటర్లు ఎప్పుడో యూజ్ చేస్తున్న జనరేషన్. సో వాళ్ళు మర్చిపోయారు ఎక్కాలి అనేది. వాళ్ళు 5x7 చెప్పలేరు వాళ్ళు. ఇప్పుడు స్పెల్లింగ్స్ మర్చిపోయారు మీరు గమనిస్తే. మొబైల్ ఫోన్లు వచ్చాక టెలిఫోన్ నెంబర్లు గుర్తుంచుకోవడం మర్చిపోయారు జనం. ఎందుకంటే వాళ్ళు సెర్చ్ చేసుకుంటున్నారు, కలుస్తున్నారు. సో దీనివల్ల ఏమవుతుంది అంటే లెర్నింగ్ లాసెస్ వస్తాయి. అంటే పిల్లలు నేర్చుకోరు అనేది దీని ChatGPT అనడానికి కారణం అది. ఆ రకంగా ఈ తప్పుడు సమాచారం ఇవ్వడం వల్ల కూడా మిస్లీడ్ అవుతారు. అంటే ఇదే రైట్ అనుకునే ప్రమాదం ఉంటుంది కదా. ఇప్పుడు మీరు నాగేశ్వర్ అంటే నేను 3 పుస్తకాలు రాసినని చెప్పింది అది. సో పాలిటిక్స్ ఆఫ్ ఎకనామిక్ రిఫార్మ్స్, ఇండియా ఆఫ్టర్ సిన్స్ 90s, ఇండియా పాలిటిక్స్, సొసైటీ, పబ్లిక్ పాలసీ సిన్స్ ఇండిపెండెన్స్, ఈ 3 బుక్కులు నేను రాసినని చెప్పింది. నేను ఈ 3 బుక్కులు రాయలే. సెంటర్ ఫర్ ఇండియన్ స్టడీస్ అండ్ రీసెర్చ్కి నేను ఫౌండర్ ప్రెసిడెంట్ అని చెప్పింది. రాంగ్ అది. నేను ఒక వైస్ ఛాన్సలర్, ఒక హైదరాబాద్లో ఒక యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ అని చెప్పింది. ఇవన్నీ తప్పే. సో ఇవన్నీ నిజమని అనుకుంటారు కదా. నేను ఏమో చెప్పినట్టు గవర్నర్ నామినేట్ చేసిన అనుకుంటాను, నేను ఎలక్టెడ్ అనుకోరు. సో అందువల్ల ChatGPT అనటానికి కారణం ఒకటి, అందులో అనేక తప్పులు ఉన్నాయి. 2, దాంట్లో అనేక బయాసెస్ కూడా ఉంటాయి. ఎందుకంటే అది వెబ్లో ఉన్న డేటా ఆధారంగా ఆన్సర్లు ఇస్తుంది. సో వెబ్లో డేటాలోనే బయాస్ ఉంటే అది ఆటోమేటిక్ చెప్తుంది. ఇప్పుడు అది చదివింది, అది ఏ డేటా పైన ట్రైన్ అయితే ఆ డేటాలో ఏముంటుందో చెప్తుంది. అందువల్ల ఇది బయాసెస్ క్యారీ అయ్యే అవకాశం ఉంటుంది. అది ఇనక్యురసీస్, తప్పులు ఉండే అవకాశం ఉంటుంది. అలాగే ఉద్యోగాలను కూడా దెబ్బతీస్తుంది. కనుక ఇది ChatGPT కాదు, ChatGPT అన్న విమర్శ చేస్తున్నారు. అయితే వీటన్నిటికీ కూడా పరిష్కారం ఉంది. దీనికి పరిష్కారం ఏంటి అంటే ChatGPT నుంచి కాపీ కొట్టారా లేదా అనేది కూడా పట్టుకోవచ్చు. ఇప్పుడు ప్రిన్స్టన్ యూనివర్సిటీ వారు GPT.0 అని వాళ్ళ సాఫ్ట్వేర్ ఒక తయారు చేశాడు, ప్రిన్స్టన్ యూనివర్సిటీ. సో ఇది ప్రపంచ ప్రఖ్యాతి యూనివర్సిటీ, ఆల్బర్ట్ ఐన్స్టైన్ పాఠాలు చెప్పిన యూనివర్సిటీ. సో ఆ యూనివర్సిటీలు తయారు చేశారు. అంటే టెక్నాలజీ వచ్చే సవాళ్ళు ఉంటాయి, కానీ ఆ టెక్నాలజీ చీట్ చేసేది ఉంటుంది. ఇప్పుడు ఆన్లైన్ బ్యాంకింగ్ ట్రాన్సాక్షన్స్ వచ్చాక బ్యాంకు ఫ్రాడ్స్ పెరగలేదా, మోసాలు పెరిగాయి కదా, మనకు తెలియకుండా విత్డ్రా అవుతుంది మనీ అనే ప్రమాదాలు వచ్చాయి కదా. కానీ దట్ డజంట్ మీన్ మన ఆన్లైన్ బ్యాంకింగ్ ట్రాన్సాక్షన్స్ అనే టెక్నాలజీని UPI ట్రాన్సాక్షన్, గూగుల్ పే వీటన్నిటి విషయమే చేయలేం కదా. టెక్నాలజీ ఆల్సో చీట్స్ సమ్ టైమ్. యూ షుడ్ బి మోర్ ఇంటెలిజెంట్ దెన్ చీటర్ కదా. ఇవి తెలివైనవైతే ఇబ్బంది ఉండదు. రైట్. ఇక ఉద్యోగాలు కూడా పెద్ద ఎత్తున ఇప్పుడు మీరు అన్నారు ఇంతకుముందు సంథింగ్ ఏదన్నా ఒక లెటర్ రాయాలి, లేదంటే ఇంకొకటి ఒక సమస్యకి పరిష్కారం కావాలి, ఇవన్నీ కూడా దానికి సంబంధించిన వ్యక్తులు ఉంటారు, ఉద్యోగులు ఉంటారు. అవి కాకుండా ఈరోజు అసలు అంటే ఒక 2nd లెవెల్ 3rd లెవెల్ ఉద్యోగాలన్నీ కూడా పోయే అవకాశం ఉంది కదా. ఇవి అన్నీ ఇక్కడి నుంచే వచ్చేస్తే ఉంటాయి. అజిత గారు మీకు గుర్తుండే ఉంటుంది, మీరు కూడా చాలా ఏళ్ళుగా జర్నలిజంలో ఉన్నారు. మనం మొదట్లో జర్నలిజం మొదలు పెట్టినప్పుడు ప్రూఫ్ రీడర్స్ ఉండేవాళ్ళు. అవును. సో వాళ్ళు ఈ మిషన్ మీద ప్రింట్ అయినాక ప్రూఫ్ ఇచ్చేవాళ్ళు. వీళ్ళు ఒరిజినల్ పట్టుకొని ఆ ప్రూఫ్ను కంపేర్ చేసేవాళ్ళు. ఇప్పుడు కంప్యూటర్స్ ఇచ్చాక ప్రూఫ్ రీడర్ లేరు.
ఇప్పుడు సబ్ ఎడిటర్ రిపోర్టర్ అని తేడా లేకుండా పోయింది. నీవే రిపోర్ట్ చేయాలి, నువ్వే వాళ్ళు కంపోజింగ్ చేసే వాళ్ళు కూడా డీడీపీ ఆపరేటర్లు తగ్గిపోయారు, వాళ్ళందరూ వెళ్ళిపోయారు. వాళ్ళని తెలిపారు. ఇప్పటికీ కొంతమంది డీడీపీ ఆపరేటర్లు అక్కడెక్కడ ఉండొచ్చేమో, కానీ మీడియాలో డీడీపీ ఆపరేటర్ లేరు ఇప్పుడు. ఒకప్పుడు బిగినింగ్ లో డీటీపీ ఈ డెస్క్టాప్ పబ్లిషింగ్ వచ్చిన మొదట్లో డీడీపీ ఆపరేటర్ ఉండేవాళ్ళు, రిపోర్టర్లకు టైప్ వచ్చి డీటీపీ చేసేవాళ్ళు కాదు. సో ఇప్పుడు నీకు మీరు 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 టీవీ ఛానల్లో డీటీపీ రాకపోతే, కంప్యూటర్ వాళ్ళ రాకపోతే తీసుకో ఉద్యోగం మనం. అందువల్ల ఎప్పుడు ఏ టెక్నాలజీ వచ్చినా కూడా అంతకు ముందున్న వారు ఉద్యోగాలు పోతాయి. ఇప్పుడు ఆటోలు వచ్చాక రిక్షాలు కనబడుతున్నాయా? హైదరాబాద్ నగరంలో సీనార్ అనే పాట ఉంది, రిమిజిమి రిమిజిమి హైదరాబాద్ రిక్షావాలా జిందాబాద్, 3 చక్రాలు గిరగిర తిరిగితే మోటార్ కారే బలాదూర్, అటు చూస్తే చార్మినార్, ఇటు చూస్తే గోల్కొండ అని పాట ఉంటుంది. సో ఇప్పుడున్నాయి రిక్షాలు మరి చాలా తగ్గిపోయినాయి. ఎక్కడో కానీ ఎక్కడన్నా ఉండొచ్చేమో, కానీ హైదరాబాద్ అయితే లేవు. మరి ఇవాళ ఉబర్లు ఓలాలు వచ్చాయి, ఈవెన్ ఆటోలు కూడా తగ్గిపోతున్నాయి, మీరు గమనించండి. సో ఎప్పుడు కూడా ఏమవుతుంది, ఒక టెక్నాలజీ వచ్చినప్పుడు ఇంకో టెక్నాలజీ మీకు ఎందుకు ఈ ఇది రాకముందు మన ల్యాండ్లైన్ ఫోన్లు ఉండే, ఇప్పటికీ ల్యాండ్లైన్ ఫోన్లు ఉన్నాయి కానీ మొబైల్ ఫోన్లు పెరిగిపోయినాయి కదా ల్యాండ్లైన్లో. తర్వాత అంతకుముందు మధ్యలో పేజర్స్ అని వచ్చాయి, మన ఫోన్ కాదు, ఓన్లీ మెసేజ్ ఇవ్వచ్చు, వాళ్ళు ఎక్కడికైనా వెళ్ళి ఫోన్ చేయాలి. ఇప్పుడు పబ్లిక్ ఈ మొబైల్ ఫోన్ రాకముందు పబ్లిక్ టెలిఫోన్ బూత్లు ఉండే. సో ఊరి ప్రతి వీధి చివరన ఒక అతను కూర్చొని ఒక టెలిఫోన్ పెట్టుకొని ఉండేవాడు. మనం రూపాయి ఇచ్చి అక్కడ నుంచి ఫోన్ కలుపుకునేటోళ్ళం. ఇప్పటికి గుర్తు, నేను ఉస్మాన్ యూనివర్సిటీ క్వార్టర్స్లో ఉంటే నడుచుకుంటే తార్నాక దక్కపోయి 10-20 ఫోన్లు చేసుకొని వచ్చేవాడిని. అవసరాలు ఎప్పుడైతే ఇక తప్పదనుకున్నప్పుడు ఇంట్లో ఫోన్ పెట్టుకున్నాను. కానీ ఇప్పుడు ఎవరైనా మొబైల్ ఫోన్లు వచ్చాక పబ్లిక్ టెలిఫోన్ ఆఫీసులు ఉన్నాయా? లేవు కదా. టెలిగ్రామ్ అసలు కంప్లీట్గా మారు. ఒకప్పుడు టెలిగ్రామ్ అనేది భారతీయ సంస్కృతి మానవ నాగరికతలో కీలకమైంది. టెలిగ్రామ్ వస్తుందంటే ఆనందపడే వాళ్ళు ఉండేవాళ్ళు, భయపడే వాళ్ళు ఉండేవాళ్ళు, ఏడ్చే వాళ్ళు ఉండేవాళ్ళు టెలిగ్రామ్ వచ్చింది అంటే. సో అలా ఇప్పుడు ఈమెయిల్ వచ్చాక పోస్ట్ తగ్గుతుంది. అందువల్ల ఏ టెక్నాలజీ వచ్చినా అంతకు ముందు ఆ పరిమితమైన విజ్ఞానంతో పనిచేసే ఉద్యోగాలు పోతాయి, దాన్ని ఎవడో ఆపలేడు అని చెప్పి నువ్వు టెక్నాలజీ ప్రోగ్రెస్ ఆపగలవా? ఇప్పుడు రిక్షా వాళ్ళ కొరకు ఆటోలు ఆపామా? రిక్షా వాళ్ళ ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళకి ఆటోలు కొనియాలి తప్ప మొబైల్ ఫోన్లు వచ్చాక పబ్లిక్ టెలిఫోన్ బూత్లు ఆగిపోయినాయి, వాటి కొరకు మొబైల్ ఫోన్లు ఆపామా? అందువల్ల డెఫినెట్గా చాట్ జీపీటీతో కూడా ఉద్యోగాలు పోతాయి. కంప్యూటర్లు వచ్చినప్పుడు నాకు ఇప్పటికి గుర్తు, మీకు గుర్తుండొచ్చు, ఈ ట్రేడ్ యూనియన్లు సమ్మెలు చేశాయి, గో బ్యాక్ కంప్యూటర్, గో బ్యాక్ అని. ఉస్మాన్ సిటీలో ఎస్బీఐ బ్రాంచ్ ఉంది, స్టూడెంట్ అప్పుడు. ఎస్బీఐ ముందట ఉద్యోగులు తాలూపు పెట్టి కంప్యూటర్ డబ్బాలు వస్తే వాటి మీద వ్యతిరేకంగా నినాదాలు ఇచ్చారు. అసలు పాటలు కూడా ఉండే, కమ్యూనిస్ట్ పార్టీల పాటలు కూడా కంప్యూటర్ వస్తుంది. ఇప్పుడు కమ్యూనిస్ట్ పార్టీ ఆఫీస్లో కూడా కంప్యూటర్లు ఉంటుంది, ట్రేడ్ యూనియన్ ఆఫీస్లో కూడా కంప్యూటర్లు ఉంటున్నాయి. ఇలా ట్రేడ్ యూనియన్ కంప్యూటర్ చేంజ్ చేసింది, కొద్దిమంది ఉద్యోగాలు తొలగించింది, కానీ లక్షల ఉద్యోగాలు క్రియేట్ చేసింది. అందువల్ల టెక్నాలజీ ఒక దారాన్ని మూసేస్తే అనేక దారాలు తెరుస్తుంది. అయితే సమస్య ఏంటి, ఇప్పుడు ఒక డోర్ మూసేస్తుంది, నువ్వు ఆ డోర్ దగ్గరే ఉన్నావు అనుకో, తలకాయ కొట్టుకుంటే ఇక కొన్ని డోర్లు ఓపెన్ అవుతాయి. ఇప్పుడు మన సినిమా హాల్లో నిలబడతాం, ఒక కౌంటర్ దగ్గర నిలబడతాం, సడన్గా ఇంకో కౌంటర్ ఓపెన్ అవుతుంది. ఈ కౌంటర్ దగ్గర అలాగే నిలబడ్డాడేమో టికెట్ దొరకదు, కానీ తెలివిగా ఎవడన్నా ఈ కౌంటర్ నుంచి అది తెరిచిండ్రు అని గుర్తించి అందరికన్నా ముందు గుర్తి వెళ్ళిండు అక్కడికి, వాడు అందరికన్నా ముందు టికెట్ తీసుకొని లోపలికి వెళ్ళిపోతాడు. అంటే గంట ముందు వచ్చిన టికెట్ రాదు. అంటే అర్థం ఏంటి, ఒక కౌంటర్ దగ్గరే నిలబడి నిరీక్షిస్తున్న వాడు దెబ్బతింటాడు, కొత్త కౌంటర్ వచ్చిందని గుర్తించిన వాడు బాగుపడతాడు. అల్టిమేట్గా ఏంటి, ఈ టెక్నాలజీ ఒక డోర్ మూసేస్తుంది, ఆ డోర్ దగ్గరే తపస్సు చేసుకునేవాడు దెబ్బతింటాడు. కానీ ఓపెన్ అవుతున్న అనేక కొత్త రకాల డోర్స్ను తయారు చేసుకునేవాడు డెవలప్ అవుతాడు. ఇప్పుడు నేను ఒకప్పుడు పత్రికల్లో రాసేవాడిని, తర్వాత టీవీలు వచ్చాయి, టీవీలో 24 గంటలు మాట్లాడుతున్నాను. అది వైపు డిజిటల్ మీడియా వచ్చింది, నన్ను ఏ టీవీ ఛానల్ పిలవాల్సిన అవసరం లేదు, ఏ పేపర్ వాళ్ళు ఆర్టికల్ అడగాల్సిన అవసరం లేదు. నాకు రాయాలనుకున్నది నా వెబ్సైట్లో రాసుకుంటున్నాను, నేను మాట్లాడాలనుకున్నది నా యూట్యూబ్లో మాట్లాడుతున్నాను. నన్ను చదివే వాళ్ళు చదువుతున్నారు, చూసే వాళ్ళు చూస్తున్నారు కదా. ఇదివరకు అవకాశం నాకు లేకుండే కదా. అయితే నేను ఈ ప్రోగ్రెస్ కనుక టెక్నాలజీతో పాటు నా ప్రయాణం జరపకపోతే నేను ఇంకా పేపర్లనే రాసుకుంటుంటా అంటే నాగేశ్వర్గా ఉండేవాడే కాదు. అందువల్ల టెక్నాలజీ ఎప్పుడు కూడా కొత్త టెక్నాలజీ ఆ ఉన్న అప్పటికున్న పరిమిత స్థాయి విజ్ఞానంతో పనిచేసే వారి ఉద్యోగాలు తొలగిస్తుంది. ఇప్పుడు మీకు ఉదాహరణకు ఒకప్పుడు మనం ఒక ఆర్టికల్ రాయాలనుకో, మీకు కూడా అనుభవం, నాకు కూడా అనుభవం, ఓ ఆర్టికల్ రాయాలనుకుంటే లైబ్రరీకి పోయి
పుస్తకాలన్నీ వెతికి అవును. ఆ సమాచారం ఎక్కడుందని తీసుకొచ్చుకొని మళ్ళీ ఏదన్నా డౌట్ వస్తే తెల్లారి మళ్ళీ లైబ్రరీకి పోయి ఆ బుక్ వెతుక్కొని ఆ నోట్స్ అంతా రాసుకొని ఇప్పటికి నాకు గుర్తు ఉస్మాన్ లైబ్రరీలో కూర్చొని నోట్స్ అంతా రాసుకునేవాళ్ళం. ఇంటికి వచ్చి ఒక ఆర్టికల్ తయారు చేసుకునేవాళ్ళం. ఇప్పుడు గూగుల్ సెర్చ్ వచ్చింది, ఇదంతా ఏదో అవసరం లేదు. ఆర్టికల్ 200 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ అన్నాం అనుకోండి, ఆర్టికల్ 200లో గవర్నర్ దగ్గరకు ఒక బిల్లు వస్తే ఏం చేయాలి 1 2 3 అని ఉంటుంది. సో ఆ సెర్చ్ అది అయితే నా తెలివి ఎక్కడ ఉండాలి, అది కరెక్ట్ సోర్స్ను పట్టుకోగలగాలి. వాడు తప్పుడు సోర్స్ ఎవడని పెట్టాడు అనుకోండి, అది కూడా గూగుల్ చూపెడుతుంది. గూగుల్ ఆథెంటిక్ సోర్సే చూపెట్టదా, గూగుల్ రాంగ్ సోర్స్ కూడా చూపెడుతుంది. సో మనం ఎవరిని ఏం ట్రైన్ చేయాలి, లైబ్రరీకి వెళ్ళి పుస్తకాలు వెతుక్కోవడం ట్రైన్ కాదు. ఇప్పుడు గూగుల్ చూపెట్టిన సెర్చ్లో ఏది ఆథెంటిక్ సెర్చో ట్రైన్ చేయాలి. ఇప్పుడు అలాగే రేపు చాట్ జీపీటీతో ట్రైన్ చేయాల్సింది ఏంటంటే, చాట్ జీపీటీ రాసింది తప్ప ఒప్ప అని తెలుసుకోగలిగే తెలివితేటలు మనం పెంచాలి. దానికన్నా ఇంప్రూవ్ ఎలా చేయాలో అనేది సృజనాత్మకతను పెంచాలి. అందువల్ల నెక్స్ట్ జనరేషన్ను అనివార్యంగా ఈ జనరేటివ్ ఏఏ కాదు, ఇంకేం టెక్నాలజీస్ వస్తే మనకు తెలియదు. సో ఆ టెక్నాలజీస్కు అనుగుణంగా వారి నైపుణ్యాన్ని పెంచాలి, వాళ్ళ క్రియేటివిటీని పెంచాలి. అందుకు అనుగుణంగా మన విద్యా వ్యవస్థను మార్చుకోలేకపోతే మాత్రం నష్టపోతాం. ఇప్పుడున్న ఎడ్యుకేషన్ సిస్టమ్ ఇలాగే ఉంటే మనం దెబ్బతింటాం. ఇప్పుడు మన దగ్గర ఇంజనీరింగ్ కాలేజ్ చాలా తిరిగాను నేను. వాళ్ళ ప్రాజెక్ట్ రిపోర్ట్లు ఇక్కడ అమీర్పేటలో జిరాక్స్ సెంటర్లో తయారవుతాయి. అదే నేను మ్యాసచ్యూసెట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ MIT 2013లో వెళ్ళాను. అక్కడ స్టూడెంట్ ల్యాబ్కి వెళ్ళాను. వాళ్ళు రోబోట్స్ తయారు చేస్తున్నారు, మినీ రోబోట్స్. సో మినీ రోబోట్స్ తయారు చేస్తారు. మీరు స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీలో అండర్ గ్రాడ్యుయేట్ చేసే స్టూడెంట్ ఐఫోన్ యాపిల్ తయారు చేస్తారు. ఇక్కడ మన దగ్గర ఒక మంచి IT కంపెనీకి అడిగితే 4 రోజులు పడుతుంది. సో ఎలా దానికి తగ్గట్టుగా మనం ప్రిపేర్ కావాల్సింది. యూ కాంట్ ప్రివెంట్ ఇట్. నేను రిక్షానే దొక్కుతాను నడవదు, నువ్వు ఆటో నడపడం నేర్చుకోవాలి, కార్ నడపడం నేర్చుకోవాలి, ఎంటర్ప్రినర్ కావాలి, మారాలి. నేను ఇంకా పాత పద్ధతుల్లో ఉంటానంటే ఎట్లా నడుస్తుంది? దానికి తగ్గట్టు నువ్వు మారాలి అంతే. ఇక అంటే సైబర్ దాడులు కూడా బాగా పెరుగుతాయి ఈ చాట్ జీపీటీతో అని అంటే చాట్ జీపీటీ దాడి చేయదు. చాట్ జీపీటీ ఆన్ ఇట్స్ ఓన్ ఏం దాడి చేయదు. అది ఏముంటుంది, కన్వర్జేషన్. మీరు మాట్లాడుతూ ఉంటారు, దాంతో అది ఆన్సర్లు ఇస్తూ ఉంటుంది. తప్పని చెప్తే సరి చేసుకుంటుంది, క్షమాపణ చెప్తుంది. నువ్వు ఏది అడిగితే దానికి ఇస్తుంది. ఒకసారి తప్పు చెప్తే నువ్వు ఏమైనా ప్రాంప్ట్ చేస్తే చెప్పగలుగుతుంది. సో ఇలా కంటిన్యూస్గా యూ కెన్ కన్వర్జేషన్. దానివల్ల సైబర్ అటాక్ జరగదు. కానీ ప్రాబ్లం ఏంటి, అసలు సైబర్ అటాక్స్ ఎలా జరుగుతాయి? సైబర్ అటాక్స్ ఎప్పుడు కూడా జరిగేది ఫిషింగ్ కమ్యూనికేషన్ వల్ల. ఫిషింగ్ కమ్యూనికేషన్ అంటే ఒక ఫిషింగ్ మెయిల్ వస్తుంది నీకు, అంటే ఎక్కడి నుంచో ఒక మెయిల్ వస్తుంది. అది నువ్వు ఓపెన్ చేసేతోనే నీ కంప్యూటర్ వాడి చేతిలోకి వెళ్ళిపోతుంది. దాని నుంచి ఒక మాల్వేర్ వచ్చి నీ కంప్యూటర్లో కూర్చుంటుంది. కూర్చున్న తర్వాత నీ డేటా అంతా తీసేస్తాయి. ఇటీవల మా డ్రైవర్కో మెసేజ్ వచ్చింది, నువ్వు ఇది క్లిక్ చేస్తే నీకు 1500 ఉచితంగా వస్తుంది అని. మా వాడు వెంటనే ఉచితంగా వస్తుంది కదా అని క్లిక్ చేశాడు. క్లిక్ చేసిన తర్వాత ఏమైంది, 1500 పడ్డాయి. 10 రోజుల తర్వాత ఇంకా వడ్డీతో 2500 కట్టని వచ్చింది మెసేజ్. ఇక అప్పటికే అతను కట్టకపోతే నేను 1500 తీసుకొని 2500 కట్టడైంది అంటే, ఎప్పుడైతే ఇతను క్లిక్ చేశాడో ఇతని ఫోన్లో ఉన్న కాంటాక్ట్స్ అన్నీ వాడికి వెళ్ళిపోయాయి. ఆ కాంటాక్ట్స్లో ఎవరితో ఎక్కువ మాట్లాడుతున్నాడో వాళ్ళ పేరు, వాళ్ళ నెంబర్లు పట్టుకున్నాడు. అందులో నాగేశ్వరరావు నా డ్రైవర్ కదా, నాతో మాట్లాడతారు కదా. నాకు ఫోన్ వచ్చింది, ఏమైంది, ఎప్పుడు కొడతావు డబ్బులు, మీ వాడు తీసుకున్నాడు కదా అని. అదే నాకేం సంబంధం, అప్పటిదాకా నాకు తెలియదు అతను తీసుకున్నాడు అని. నేను అతన్ని కోప్పడితే ఏమైందంటే, సార్ ఇట్లేదో ఒక SMS వచ్చింది సార్, డబ్బులు పడుతున్నాయి కదా అని క్లిక్ చేసిన సార్ అన్నాడు. అంటే ఇలాంటివన్నీ ఫిషింగ్ మెయిల్, ఫిషింగ్ మెసేజెస్, ఫోన్ కాల్స్ వస్తాయి. చాట్ జీపీటీ ఏం చేయగలుగుతుందంటే, ఇప్పటి వరకు ఆ మెసేజ్ను మా డ్రైవర్ కనుక నమ్మి క్లిక్ చేశాడు. నాగేశ్వర్ లాంటి విచక్షణ ఉన్నవాడు క్లిక్ చేయడు, కానీ నాగేశ్వర్ కూడా నమ్మేలా రాయగలుగుతుంది. అది అంటే తెలివైన వాడు కూడా నమ్మేలా ఒక మెయిల్ రాయగలుగుతుంది, తెలివైన వాడు నమ్మించేలా ఒక మెసేజ్ తయారు చేయగలుగుతుంది. అది సైబర్ అటాకర్స్ వాడుకునే ప్రమాదం ఉంటుంది. అంటే చాట్ జీపీటీ తనంతట తానుగా సైబర్ దాడి చేయదు, కానీ ఆ సైబర్ దాడి చేసేవారు చాలా తెలివిగా మెసేజ్లు రాసి అటాక్ చేస్తుంటారు. ఆ పని చాట్ జీపీటీ హెల్ప్ చేయగలదు. అందువల్ల మీ డైరెక్ట్గా సైబర్ సెక్యూరిటీ ప్రమాదం అని చెప్పలేము. ఇక అసలు ఈ చాట్ జీపీటీకి ఉన్న ప్రైవసీ సమస్యలు, ఎందుకంటే ఈ మధ్యకాలంలో ప్రతిదీ కూడా రైట్ టు ప్రైవసీ అనేది చాలా పెద్ద ఇష్యూగా ఉంది కదా, దీంతో వచ్చే ప్రైవసీ అంటే ఒక సమస్య ఉంటుంది. ఇప్పుడు ఉదాహరణకు ప్రైవసీయే కాదు, ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ రైట్ సమస్యలు కూడా ఉంటాయి. ఇప్పుడు ఉదాహరణకు గూగుల్ లింక్స్ అన్నీ ఇస్తుంది.
సో మీకు గూగుల్తో ప్రపంచంలో అనేక దేశాల్లో లీగల్ సూట్స్ ఉన్నాయి, అంటే కేసులు నడుస్తున్నాయి. ఏంటి ఆ కేసులు? అజిత నాగేశ్వర్ రాసిన ఆర్టికల్ను చూపెట్టి గూగుల్ వాడు అడ్వర్టైజ్మెంట్ రెవెన్యూ తెచ్చుకుంటున్నాడు. గూగుల్ రెవెన్యూలో 90% ఈ సెర్చ్ ఇంజన్ రెవెన్యూని. సో గూగుల్ అజిత ఆర్టికల్ రాయకపోతే, నాగేశ్వర్ ఒక ఆర్టికల్ రాయకపోతే గూగుల్ దాన్ని చూపెట్టలేదు, గూగుల్ దానికి ఆదాయం రాదు. ఇప్పుడు ఉదాహరణకు ఇదంతా చీకటి గది, ఈ మొబైల్ ఫోన్ ఇక్కడ ఉందా లేదా అనేది ఒక టార్చ్ లైట్ వేస్తే కనబడుతుంది. గూగుల్ అనేది ఒక టార్చ్ లైట్ లాంటిది. ఇక్కడ మొబైల్ ఫోనే లేకపోతే అది చూపెట్టదు, మొబైల్ ఫోన్ ఉంటే చూపెడుతుంది. కానీ ఈ మొబైల్ ఫోన్ చూపెట్టడం ద్వారా వచ్చే లాభం టార్చ్ లైట్కి పోతుంది. టార్చ్ లైట్ ఈ మొబైల్ ఫోన్ ఇక్కడ పెట్టలే, కానీ అది లాభం పొందుతుంది. అందువల్ల గూగుల్ పైన ప్రపంచవ్యాప్తంగా కేసులు నడుస్తున్నాయి. మీరు క్రియేటర్స్ అంటే ఎవరి కంటెంట్ అయితే నువ్వు చూపెట్టి నీవు డబ్బులు సంపాదిస్తున్నావో ఆ కంటెంట్ ప్రొవైడర్స్ కూడా షేర్ చేసుకోవాలి అని. సో అయితే ఇప్పటిదాకా మనం ఎందుకు సంతోషపడుతున్నాం? గూగుల్ ఒకసారి చూపెట్టిన తర్వాత అతను నా వెబ్సైట్ కనుక వస్తే నాకు ఆదాయం వస్తుంది. సో నాకు కూడా నేను లాభమే కదా అనుకుంటున్నాను. కానీ గూగుల్ తాను సృష్టించని కంటెంట్ పైన తాను చూపెట్టి లాభం సంపాదిస్తోందని కేసులు నడుస్తున్నాయి. ఇప్పుడు కొన్ని చోట్ల ప్రభుత్వాలు విధానాలు రూపొందించాయి, గూగుల్ షుడ్ షేర్ ఇట్స్ రెవెన్యూ అని. చాట్ జీపీటీకి వచ్చేవరకు ఏంటంటే అది ఎక్కడి నుంచి తీసుకుందో తెలియదు. ఇప్పుడు నాగేశ్వర్ పైన ఒక 5,000 పదాల వ్యాసం రాసింది. ఆ వ్యాసం ఏడికలు తీసుకున్నది ఎవరికి తెలియదు. సో ఎవరో ఒకరు నా గురించి రాసిన దాంట్లోకెళ్ళగా తీసుకున్నది అది. సో ఇప్పుడు మీరు ఒక ఎస్సే ఆన్ మానస సరోవర్ అని నువ్వు ఒక ఎస్సే అడిగావు, గంగా నది పైన ఎస్సే రాయండి అని అడిగావు. గంగా నది పైన అనేక మంది రాసిన వ్యాసాలను ఉపయోగించుకొని అదొక ఎస్సే రాస్తుంది. కానీ లాభం ఎవరికి వస్తుంది? చాట్ జీపీటీకి వస్తుంది. ఆ 100 ఎస్సేలు రాసిన వారి సమాచారాన్ని ఇది చాట్ జీపీటీ తీసుకొని అర్థం చేసుకొని తన భాషలో చెప్తుంది. దానివల్ల ఆ 100 ఆర్టికల్స్, గంగానది పైన రాసిన 100 ఆర్టికల్స్ వారి మేధో సంపత్తిని ఇది ఉచితంగా తీసుకుంటోంది అన్నది ఇప్పుడు విమర్శ. మీరు అన్నట్టు ప్రైవసీ కూడా వాళ్ళ పర్మిషన్ లేదు కదా, ఇప్పుడు వాళ్ళ అనుమతి లేకుండానే ఆ సమాచారాన్ని ఇది ఉపయోగించుకుంటుంది. సో అందువల్ల ఇలాంటి ప్రైవసీ ఛాలెంజెస్ ఉన్నాయి, ఇంటలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్ ఛాలెంజెస్ ఉన్నాయి. వీటిని మళ్ళీ ఎలా అడ్రస్ చేయాలనేది అనుభవం మనకు భవిష్యత్తులో తేలాలి.